బ్రేకింగ్ న్యూస్ దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం, ముంబై ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ కూడా ఈ మెయిల్ అయితే వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీస్ కు ఆగంతకులు మెయిల్ పంపారు. 5 ఎయిర్పోర్ట్లలో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఇక దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ముఖ్యంగా ఏ ప్రదేశాలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి? ఈ బెదిరింపులకు సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు? ధృవీకరించారా? తరచూ ఎయిర్పోర్ట్లకు ఇలాంటి మెయిల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఢిల్లీ పేలుళ్ల తర్వాత ఏ ఒక్క మెయిల్ను కూడా లైట్ తీసుకోకుండా పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇప్పటికే దేశమంతా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీ పేలుళ్లలో 12 మంది మృతి చెందారు కాబట్టి ఇప్పటికే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేసి కొన్ని చోట్ల ఆర్డీఎక్స్ కూడా స్వాధీనం చేసుకుంది. కాబట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద ఇప్పటికే సిఆర్పిఎఫ్ భద్రత పెంచింది. ప్రతి ప్రయాణికుని చెకింగ్ చేయడం, లోపలికి ఎయిర్పోర్ట్లోకి వచ్చేవారు, బయటికి వెళ్ళేవారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎయిర్పోర్ట్లకు అనుమతిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా హై అలర్ట్గా కొనసాగుతుంది. మొన్న ఢిల్లీ పేలుళ్ల నుంచే ఖచ్చితంగా ప్రతి ఏరియాని కూడా క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని ఎయిర్పోర్ట్లకి మెయిల్స్ రావడం, బాంబులు ఉన్నాయని చెప్పి బెదిరింపు మెయిల్స్ రావడంతో దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు. ప్రధాన నగరాలను కూడా హై అలర్ట్ ప్రకటించి ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ర్యాండమ్గా చెకింగ్లు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా సడన్గా వెహికల్ చెకింగ్తో పాటు జనాలు ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతాల్లో కూడా చెకింగ్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది అంతర్జాతీయ విమానాశ్రయం. రోజు వేల మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటు పోలీస్ చెకింగ్స్ నిరంతరం కంటిన్యూగా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి భారీ భద్రత కొనసాగుతుంది. ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికల జారీ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా అలర్ట్గా పోలీసులు ఉన్నారు. ప్రతి నిత్యం చెకింగ్లు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్కి ఉగ్ర లింకులు ఉన్న నేపథ్యంలో ఎక్కడ దేశంలో బాంబులు పేలినా హైదరాబాద్కి లింకులు బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు గుజరాత్లో అరెస్ట్ అయిన టెర్రరిస్ట్ కూడా హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించిన వాడే కావడంతో హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలో ఉమ్మడి ఏపీ, తెలంగాణకు సంబంధించి పేలుళ్ల కుట్రకు పడిన ఉగ్రవాదులు కూడా ఇక్కడే అరెస్ట్ కావడంతో తనిఖీలు చేస్తున్నారు. ఇటువంటి గతంలో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం, కాల్స్ రావడం అయితే మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ పేలుళ్లకు సంబంధించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్, దానికి ఉగ్రముఖల సంబంధం ఉంది అంటూ కూడా ఎన్ఐఏ తెలిసిన సందర్భాలలో ఇప్పుడు ఈ మెయిల్ రావడాన్ని ఏ విధంగా చూస్తున్నారు అధికారులు? ముఖ్యంగా దేశంలో ప్రధాన నగరాలు అటు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం, ముంబై, సో మెయిన్ సిటీస్ ని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ కూడా ఈ మెయిల్ రావడం ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి ఏమైనా తెలిసిందా? అంటే వచ్చిన మెయిల్కు సంబంధించి ఇప్పటికే సంబంధించిన ఎయిర్పోర్ట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, ఎవరు పంపించారు, వాటికి సంబంధించి విచారణ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా ఇలాంటి మెయిల్స్ ఎయిర్పోర్ట్లకి అనేకం వచ్చాయి. అవన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి కూడా తేలింది. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా, లేదంటే ఎవరైనా దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్లకు సంబంధించి మెయిల్ కావాలని కుట్రతో చేశారని దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా ఇటు శంషాబాద్, ముంబై ఎయిర్పోర్ట్లకు కూడా గతంలో అనేక మెయిల్స్ ఇలా బాంబులు ఉన్నాయి, బాంబులతో ఎయిర్పోర్ట్ పేల్చేస్తామని చెప్పేసి కూడా మెయిల్స్ వచ్చాయి. కానీ ఏ మెయిల్ని కూడా లైట్ తీసుకోకుండా క్షుణ్ణంగా ఎయిర్పోర్ట్ అంతా కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఎయిర్పోర్ట్ను కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తోని. ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ తీసుకోకుండా చాలా సీరియస్గా పోలీసులు అయితే చెకింగ్లు అయితే కంటిన్యూ చేస్తున్నారు. దానిపైన కూడా విచారణ జరిపి ఒకవేళ ఇలాంటి ఎవరైనా
ఫేక్ ఈమెయిల్స్ పంపిస్తే వారిపైన కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీసులు చెప్పారు. ఇప్పుడు పంపించిన మెయిల్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుండి ఆ మెయిల్ వచ్చిందనే దానికి సంబంధించి కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ పేలుల తర్వాత దేశమంతా కూడా హైలైట్గా పోలీసులు ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్ళీ జరగకుండా రిపీట్ కాకుండా నిఘా వ్యవస్థలో ఖచ్చితంగా ఎవరైనా అనుమానాస్పద వస్తువులు పెట్టినా అనుమానాస్పదంగా కనబడ్డా వెంటనే డయల్ 100కి సమాచారం అందించాలని చెప్పేసి కూడా పోలీసులు చెకింగ్స్ చేసే సందర్భంలో చెప్తున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లలో అయితే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులని అనుమతిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక దేశంలో 5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులైతే వచ్చాయి. అటు ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం, ముంబై ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ కూడా ఈ మెయిల్ అయితే వచ్చింది. అటు ఇండిగో ఎయిర్లైన్స్ ఆఫీసుకు ఆగంతకులు మెయిల్ పంపారు. 5 ఎయిర్పోర్ట్లలో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది.